అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక ఉద్వేగభరితమైన క్షణం. అందరికీ ఇక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ముద్రగడ గారితో కలిసి పయనం చేసిన వాళ్ళు కావచ్చు, ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లేదా పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, మీకు ఎక్కువ అనుభవాలు ఇక్కడ ఉంటాయి. అవన్నీ ఎవరిని కదిలించినా ఈ 2-3 లక్షణాలు అయితే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. రాజీ లేని మనస్తత్వం, నిబద్ధతతో కూడిన జీవితం. ఎవరైనా పదవుల్లో ఉండడం ద్వారా ఉన్నత స్థానాలకు పోతారంటే పదవులను త్యాగం చేయడం ద్వారా అంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఎదగగలిగిన ఒక గొప్ప లక్షణం చాలా అరుదుగా కనిపిస్తుంది. 4 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా చేసిన మధ్యలో ఆయన చాలా కాలం పాటు అసలు వీటికి దూరంగా ఉన్న ఆయన ఎప్పుడు పోరాటానికి ఒక పిలుపిచ్చిన వేలల్లో కదిలి రావడం కానీ, ఇంతకుముందు ఎవరో అన్నట్టు ఒక జిల్లాకు పరిమితమో ఒక కులానికి పరిమితం కాకుండా రాష్ట్రమంతా కూడా అది ఒక సంచలనం సృష్టించడం కానీ, ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే ఆయన మనస్తత్వము, ఆయన లక్షణాలు ఏవనేది అప్పటికే ఈ సొసైటీ అర్థం చేసుకుంది. ఇలాంటి నాయకులు కావాలనుకుంది కాబట్టే ఈ అరుదైన లక్షణాలు ఉండే నాయకులకు వాళ్ళు పదవుల్లో ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు, చిరస్థాయిగా నిలబడతారు. అది ఈ స్టేజ్ మీద ఈరోజు కనపడుతున్న 4 ఫోటోల్లో కూడా అది కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ కనపడుతున్నవి. ముద్రగడ గారి గురించి నాకు వ్యక్తిగతంగా సన్నిహిత్యం తక్కువ. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన ఉద్యమ పోరాట పటిమ వాటి గురించి తెలుసుకోవడము, వాటిని గురించి దీని గురించి ఒక జర్నలిస్ట్గా ఆలోచించడం చేయగలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఆయనతో ఇటీవల కాలంలో వచ్చిన తర్వాత దగ్గరగా చూడడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాను. కొద్దిసార్లే కలిసిన, ఎవరిని కదిలించినా ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన వ్యక్తిత్వం ఎట్లుంటుంది, ఓ చిన్నపిల్లాడి మనస్తత్వంలాగా ఎట్లుంటుంది, అలాగే ఒక పూర్తి పరిపక్వత చెందిన ఓ మహర్షిలాగా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటించే మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మూర్తి భవించిన వ్యక్తిత్వం కనపడుతూ వచ్చింది. అది ఈరోజు ఇక్కడ నేను కొద్దిసేపు వింటుంటే కూడా అందరి మాటల్లో అవే వస్తున్నాయి. వీటన్నిటిలో ఏదైతే ఒక కామన్ థ్రెడ్ ఉందో, నేను ఇంతకుముందు అన్నట్టు రాజీ లేని మనస్తత్వం, నిబద్ధతతో కూడిన జీవితం, అది రాజకీయమైనా సరే, అది ఎంతటి పదవైనా సరే తృణప్రాయంగా వదిలేయగలిగిన తత్వం. కాపు సంక్షేమం కోసం, కాపుల రిజర్వేషన్ల పేరుతో మొదలైన ఉద్యమైనా ఎక్కడ వెనుకబాటుతనం ఉన్న బలహీన వర్గాల తరపున కూడా నిలబడగలిగిన లక్షణం. ఇవన్నీ ఉన్న నాయకులు కొద్దిమంది ఇక్కడ కనపడుతున్న ఈ నాయకుల్లో అది కనపడితే, నా వైపు నుంచి చూస్తే ఇంతకుముందు జోగి రమేష్ అన్నట్టు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉండడం అనేది కూడా యాదృచ్ఛికమని నేను అనుకోను. అదేదో అనుకోకుండా యాక్సిడెంట్ కాదు. వీళ్ళందరిలో కామన్ లక్షణం ఉంది, అదే వాళ్ళని దగ్గరికి చేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగితే సహించలేకపోవడం, దాన్ని క్వశ్చన్ చేయాలనే తపన, అది ఎవరికైనా సరే సొసైటీలో. అలాగే మనం ఏ మాట మీద చెప్తే దాని మీద నిలబడాలనే మనస్తత్వం. అండ్ అలాగే మేము ఈరోజు అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ లక్షణం ఉండబట్టే ఇప్పుడు ఎవరికైతే నివాళి అర్పించడానికి ఈరోజు వచ్చానో, జిఎస్ రావు గారి కుటుంబాన్ని పరామర్శించాను. ఆ తర్వాత కిర్లంపూడికి వెళ్ళి ముద్రగడ గారి కుటుంబాన్ని పరామర్శించాను. ముద్రగడ గారు మా పిఐసి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు. అలాగే జిఎస్ రావు గారు కూడా ఆయన అస్వస్థత గురిగా అంతకుముందు పార్టీలో సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. వీటన్నిటికీ కారణమైన ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకున్న అనుబంధం, పార్టీతో వాళ్ళకున్న స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఏ లక్షణం అయితే రాజశేఖర రెడ్డి గారికి దగ్గర చేస్తూ ఈ కుటుంబాలన్నింటినీ కూడా లేదా కుటుంబ పరంగా ఆర్ నాయకులుగా వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గరయ్యారు.
నేను అనుకోవడం అక్కడ కూడా ఈ కామన్ సూత్రం ఏదైతే ఉందో, సంక్షేమం, పేదల సంక్షేమం, వెనుకబాటుతనాన్ని రూపుమాపాలి. అది కాపుల దీని పరంగా ముద్రగడ గారు దాన్ని వ్యక్తీకరిస్తే, అన్ని వర్గాల రాజకీయ పార్టీగా అన్ని వర్గాల్లో కూడా వెనుకబాటుతనం దూరం చేయాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగు వేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పని చేశారు. సో ఇది ఇంతటి గొప్ప మనుషులతో కలిసి కొద్ది రోజులైనా మేము చూడగలగడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ముద్రగడ గారు ఆఖరుకు ఆయన ఈ మధ్య కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు పూర్తి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయనతో పాటు ఆయనను ఎలాగైనా సరే ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందనే దృఢమైన నిర్ణయాన్ని ఎలా వ్యక్తం చేస్తూ వచ్చారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. సో వాటన్నిటికి కూడా ఇదే కారణమని నేను భావిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చింది నివాళి అర్పించడానికి వాళ్ళకి 2 కుటుంబాలను పరామర్శించి వచ్చి పార్టీ తరఫున ఇక్కడికి రావడం ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నా. అండ్ ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారికి, జిఎస్ రావు గారికి పార్టీ తరఫున వ్యక్తిగతంగాను ఘనమైన నివాళులు అర్పిస్తూ, వారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు, మీరందరూ ఆశించే ఏ ఉద్యమాలకైతే వాళ్ళు ఇచ్చేశారో ఆ మంచి జరగాలి, అలాగే వాళ్ళ ఆశీస్సుల వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ వాళ్ళ కుటుంబాల్లో పూర్తిగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ నాయకుల స్ఫూర్తి ఏదైతే ఉందో భావితరాలకు అది ఆదర్శంగా కేవలం ఆదర్శంగా ఉండకుండా ఆచరణలు కూడా చూపే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కన్నా రజనీ గారిని వచ్చి మాట్లాడడం కోరుతున్నాం. కన్నా రజనీ గారు.